హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ప్రజెంట్ ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ కదా, ఏంటి డిఎస్సి టెట్ డిఎస్సి. సో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ అనమాట. సో మనం ఈ డిఎస్సి ప్రిపరేషన్ గురించే ఈరోజు మాట్లాడుకుందాం. డిఎస్సి ప్రిపరేషన్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చూసుకుందాం అనమాట. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకేనా? అసలు డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఏంటండి? ఈ డిఎస్సిలో పక్కా జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారా? లేకపోతే రాద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు అని అనుకుంటున్నారా? మీరు ఈ రెండు కేటగిరీలో ఏ కేటగిరీలో ఉన్నారో మీరే ఆలోచించుకోండి. ఈ డిఎస్సిలో పక్కా జాబ్ కొట్టాలి అనే కేటగిరీలో ఉన్నారా? రాస్తాను, వస్తే వచ్చింది లేకపోతే లేదు, నాకు వేరే ఆప్షన్ ఉంది అనే కేటగిరీలో ఉన్నారా? ముందు మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నారో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట జాబ్ వస్తుందా రాదా అనేది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎవరైతే ఈ డిఎస్సిలో నేను పక్కా జాబ్ కొట్టాలి, ఇది మిస్ అయితే నాకు వేరే డిఎస్సి లేదు, ఇదే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ డిఎస్సి అని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికి ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. అంతేగాని కొంతమంది ఏమంటారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే, పోస్టులు రిలీజ్ చేసినప్పుడు చూద్దాంలే, సిలబస్ షీట్లు పెట్టినప్పుడు చూద్దాంలే అలానే కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉంటారు. సో వాళ్ళకి జాబ్ రాదు. ఎందుకంటారా? ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి 20 డేస్లో ఎగ్జామ్ అంటారండి. అప్పుడు మీరు ప్రిపేర్గా ఉంటారా? 20 డేస్లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలుగుతారా? చేయలేరు కదా. సో అందుకని నేను ఆ మాట అన్నాను అనమాట. అలా కాకుండా కొంతమంది డిఎస్సి కోసమే కూర్చుని ప్రిపరేషన్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కంపల్సరీ జాబ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రిపరేషన్ మీద ఆ డిఎస్సి మీదే కూర్చున్నారు అనమాట. నేను ఈ డిఎస్సిలో జాబ్ కొట్టాలి అని దాని మీదే పక్కా కూర్చున్నారు. సో అందుకని నేను అంటున్నాను అనమాట. సో అందుకనే మీరు ఈ డిఎస్సియే నాకు లాస్ట్ అండ్ ఫైనల్ డిఎస్సి అనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అంతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఈ 2-3 మంత్స్ కనుక మీరు కష్టపడినట్లయితే రేపు మీ 100 ఏళ్ల భవిష్యత్తు, మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదైతే ఈ 2-3 మంత్స్ మీరు కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు రేపు లైఫ్ అంతా అనుభవిస్తారు. సో కొంతమంది డిఎస్సి ప్రిపరేషన్కి ప్లాన్ వేసుకుంటారు, ఒక టైం టేబుల్, ఒక ప్రణాళిక ఉంటుంది వాళ్ళకి. ఎవరైతే ఈ టైం టేబుల్ని, ఈ ప్రణాళికని పర్ఫెక్ట్గా ఆచరణలో పెడతారో వాళ్ళు కంపల్సరీ జాబు కొట్టగలరు. కొంతమంది వాళ్ళకు ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ ఉంటుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయరు, ఆచరణలో పెట్టరు. ఈరోజు 2 సబ్జెక్టులు చదవాలని అనుకున్నారు అనుకో, 2 సబ్జెక్టులు ఫినిష్ చేయరు. ఈలో వాళ్ళ ఫ్రెండో లేకపోతే పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ వీళ్ళు ఎవరొకళ్ళు వస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేసేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ రేపు చూసుకుందాంలే అని అనుకుంటారు. కానీ కొంతమంది అలా ఉండరు. ఈరోజు 4 సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాల్సిందే నేను అని ఆ 4 సబ్జెక్టులు ప్రిపేర్ అయినాక వాటిని పట్టు విడవరు అనమాట. సో అందుకని వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతారు. సో నేను అందుకే చెప్తున్నాను, మీరు ఎవరైతే ప్లాన్ వేసుకుంటే కాదండి, ఆ ప్లాన్ని పక్కాగా ఆచరణలో పెట్టాలి. ఈ 2-3 మంత్స్ ఏం చేస్తారంటే ఫంక్షన్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, లేకపోతే ఫెస్టివల్స్ కానీ వీటన్నిటికీ దూరంగా ఉండి వీటన్నిటికీ దూరంగా ఉండండి. ఒక్కటే మీ మైండ్లో ఉంచుకోండి, ఈ డిఎస్సి ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్, నా లైఫ్ దీని మీద ఆధారపడి ఉంది అని చెప్పి మీరు మీ మైండ్ని ఫిక్స్ చేసుకుని ప్రిపరేషన్లో ఉండాలన్నమాట. ఓకేనా? అంతేకాని రిలేటివ్స్ ఊరికి వెళ్ళడము, లేకపోతే ఇంకా ఇంకోటి లేదా ఈరోజు ఫెస్టివల్ ఉండడం అలా చేస్తూ మీరు డిలే చేసుకుంటూ ఉన్నారనుకో, రేపు మీరు రేస్లో నిలబడలేరు. ఈ 2 నెలలు మీరు కష్టపడండి, నెక్స్ట్ లైఫ్ అంతా పండగేగా. ప్రతిరోజు పండగ, ఈ 2 నెలల్లో పండగ లేదు, మీరు పండగ దూరంగా ఉన్నారు. కానీ రేపు జాబ్ వస్తే ప్రతిరోజు పండగే కదా. మనకి జాబ్ వస్తే మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన పేరెంట్స్ వీళ్ళంతా ఫ్యూచర్ ఎంత బాగుంటుంది. సో మీ ఫ్యూచర్ అంత బాగుండాలంటే మీ జీవితంలో కొంత సమయాన్ని కష్టపడడానికి కేటాయించాలి, అన్నిటినీ వదులుకోవాలి. ఎవరైతే అన్నిటినీ కాదనుకుని డిఎస్సి మీద ఫోకస్ చేసి జాబ్ కొట్టాలి అని అనుకుంటారో ఖచ్చితంగా మీ అందరికీ జాబ్ వస్తుంది. ఆడతా పాడితే చదివే వాళ్ళకి రాదు. ఎవరో సిల్లీగా తీసుకోకండి, మంచిగా కష్టపడండి, ఖచ్చితంగా డెఫినెట్లీగా జాబ్ వస్తుంది. అందుకే మన పెద్దలు ఏమంటారంటే రేపు చేయాల్సిన పని ఈరోజు చేయి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయి అంటారు. సో అందుకని మీరు రేపో ఎల్లుండో స్టార్ట్ చేద్దామని కాకుండా ఈరోజు చేసేయండి డిఎస్సికి ప్రిపరేషన్. ఓకేనా? చేసేసి బాగా కష్టపడండి. మీరు కనుక ఈ డిఎస్సిలో జాబ్ కొడితే ఫస్ట్ టైం మీరు తీసుకునే శాలరీ ఎంత ఉంటుందో తెలుసా? నేను అప్రెంటిస్ గురించి చెప్పట్లేదండి. అప్రెంటిస్ అనేది ఉంటుందా లేదా అనేది గవర్నమెంట్ ఇష్టం అనమాట. సో వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేకపోతే క్యాన్సిల్ చేస్తారా అనేది మనకు తెలియదు. ఆ విషయం పక్కన పెడితే మీరు ఈ డిఎస్సిలో జాబ్ కొట్టి ఒక ఎస్జిటిగా జాయిన్ అయితే మీ శాలరీ ఎంత ఉంటుందో తెలుసా? 38,000 ప్లస్ ఉంటుందండి.
సో ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి మీ లైఫ్ హ్యాపీగా ఉండడానికి. సో ఇంత హ్యాపీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కష్టపడాలి అంతే. కష్టం ఒక్కటే. మన కష్టానికి తగిన ప్రతిఫలం కంపల్సరీగా మనం అనుభవిస్తాం. దాంట్లో ఎలాంటి డౌటు ఉండదు. సో నేను అందుకే మీ అందరికీ చెప్తాను, కష్టపడండి. కంపల్సరీ మీ అందరికి జాబ్ వస్తుంది. బాగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు కొంత అవకాశాలు లేకపోవచ్చు, మీ ఇంట్లో పరిస్థితులు అలా ఉండొచ్చు, కానీ వాటిని కూడా అధిగమించి మీరు ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను నేను. ఓకేనా? సో అక్క మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేను ఒక పూట జాబ్కి వెళ్ళి ఇంకో పూట చదువుకుంటానంటే ఓకే, నేను దానికి కాదంటలేదండి. సో ఆ ఇంకో పూటను కూడా మీరు మేనేజ్ చేసుకునే విధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉండాలి. కొంతమందికి ఇంట్లో పరిస్థితి వల్ల కుదరకపోవచ్చు. సో నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడట్లేదండి. కానీ కొంతమంది ఉంటారు, అన్ని అవకాశాలు ఉన్నా అంతా బాగున్నా కానీ వాళ్ళు అనేది ఏం చేస్తారు, వాళ్ళు ప్రిపరేషన్ సరిగ్గా చేయరు. కొంతమందికి అవకాశం లేక చేసుకోరు. కొంతమంది ఏంటి, ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగా వాళ్ళ పనులన్నీ చేసుకున్నాక ఇప్పుడు హౌస్ వైఫ్లు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అందరినీ చక్కబెట్టుకున్నాక చదువుకోవాలి. సో వాళ్ళని మనం ఏం అనలేం. కానీ అలా కాకుండా కొంతమంది ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటి, పొద్దున్న లేచి చదువుకోవచ్చు కదా, అలా చేయరు. ఫంక్షన్ పార్టీస్ ఉంటే వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో అలాంటివి చేయకండి ఈ 2-3 months అని చెప్తున్నాను. ఓకేనా? అలర్ట్ అవ్వండి బాగా. డిఎస్సిలో ఈసారి డిఎస్సిలో మీరందరూ తప్పకుండా జాబ్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.